పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. ఎడారిగా మారిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్ పడిన తపన ఎంతో గొప్పదని మంత్రి అన్నారు. ఆర్జీఎస్ చెట్లు బద్దలు కొట్టి మన త్రాగునీటిని ఆంధ్రకు తరలించుకుపోయిన ఆనాటి ముఖ్యమంత్రులు ఏనాడు స్పందించలేదని ఆరోపించారు. పాలమూరు గోసను చూసిన ఉద్యమ నేత కేసీఆర్ జోగులాంబ నుంచి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని శ్రీనివాస్ వివరించారు. పాలమూరు కోసం చూసి తల్లడిల్లి జోగులాంబ నుంచి పాదయాత్ర చేసినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడే తెలంగాణ ఉద్యమం సమయంలోనే తెలంగాణను పరిపాలన నాయకులు, ముఖ్యమంత్రులు ఈ పాలమూరు జిల్లాను పరిపాలించిన వాళ్ళు ఆర్డీఎస్ కెనాల్ బద్దలు కొట్టి నీళ్లు తీసుకుపోయిన ధర్మం మా వైపునే ఉంది కనుక ఈ రోజు ఎంత మంది అడ్డంకులు తెచ్చినా, కేంద్రం పట్టించుకోకపోయినా, కేంద్రం చిన్న చూపు చూసినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినా పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే ఏ ప్రాజెక్టు ఇవ్వమని చెప్పి అబద్దం ఆడి అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన తుంగభద్ర పైన తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకపోయినా ప్రాజెక్టుకు ఇవాళ కొట్లాడి మన నాయకుడు పర్యావరణ అనుమతులు తీసుకుని ఈరోజు రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. కాలువలు దోవి మోటార్ వేస్తే నీళ్లు వచ్చే పరిస్థితి అలా వచ్చింది. నిజంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు జీవితాంతం కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు. ఈరోజు లక్ష్మారెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, అటు రాజేంద్ర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, సంజయ్ యాదవ్ గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ఈ ప్రాంతం పెండింగ్ ప్రాజెక్టుతో కొన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చినా కనీసం కుక్కెడు నీళ్లు రానటువంటి పాలమూరు కోసం